నమస్కారం వార్తలకు స్వాగతం నేను మీ శిరీష ముందుగా ప్రధానాంశాలు చూద్దాం ఢిల్లీలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని భారత్ను రక్షించేందుకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించిన మోదీ అక్రమ వలసదారులకు చెక్ పెట్టేందుకు హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ ను ప్రారంభిస్తామన్న మోదీ అణుబాంబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్న ప్రధాని సింధు జలాలపై చర్చలుండవని పునరుద్ఘాటన దీపావళిలోపు జీఎస్టీలో కొత్త సంస్కరణలు తెస్తామన్న నరేంద్ర మోదీ నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో దేశ సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టాలని వ్యాపారులు దుకాణదారులకు పిలుపు గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి రైతులు మహిళలు యువత భవితకు ప్రజాప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడి రైతు భరోసా రుణమాఫీతో అన్నదాతల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న సీఎం ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా దేశాన్ని విశ్వ గురువుగా మార్చేందుకు ఐక్యంగా పనిచేయాలని పిలుపు జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలో విధ్వంసం సృష్టించిన క్లౌడ్ బరస్ట్ ఇప్పటి వరకు 52 మంది మృతి 160 మందికి గాయాలు 220 మంది గల్లంతు కొనసాగుతున్న సహాయ చర్యలు రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం వార్తల వివరాలు చూద్దాం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నయా భారత్ ఇతివృత్తంతో జరిగిన ఈ వేడుకలు దేశ సమైక్యత స్వయం సమృద్ధిని ప్రతిబింబించాయి వివరాలు చూద్దాం దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఘనంగా జరిగాయి ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 12వసారి జాతీయ జెండాను ఎగురవేశారు అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు ఎర్రకోట పరిసరాల్లో 11,000 మంది భద్రతా సిబ్బంది 3,000 మంది ట్రాఫిక్ పోలీసులతో భద్రతను పటిష్టం చేశారు ఢిల్లీలో కెమెరా నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు 2 MI-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించి వేడుకలకు వన్నె తెచ్చాయి स्वाधीनता दिवस समारोह को अनोखा कलेवर प्रदान कर रहे हैं भारतीय वायुसेना के 2 MI-17 हेलीकॉप्टर्स एक राष्ट्रीय ध्वज लिए हुए आपके स्क्रीन पर फूलों की वर्षा करता हुआ और అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం ఎన్నో త్యాగాల ఫలితమని ఇది 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప పండుగ అని పేర్కొన్నారు ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండా ఎగరాలని సమైక్య భావనతో దేశం ఉప్పొంగాలని పిలుపునిచ్చారు ఉగ్రవాదం మానవాళికి ముప్పని పహల్గాంలో జరిగిన దాడికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్తో శత్రువులను ఊహించని రీతిలో దెబ్బకొట్టామని తెలిపారు శత్రు మూకలను మట్టుబెట్టే లక్ష్యం సమయం ఎంచుకునే స్వేచ్ఛ సైన్యానికి ఇచ్చామన్నారు అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదని సింధు జలాల ఒప్పందంపై చర్చలు ఉండబోవని ప్రధాని స్పష్టం చేశారు ఈ నీటిని భారత రైతుల కోసం నీటి కొరత ఉన్న ప్రాంతాలకు మళ్లిస్తామని ఈ హక్కు భారత్దేనని ప్రకటించారు ఒప్పందం పునరుద్ధరణ ఎప్పటికీ జరగదని గట్టిగా చెప్పారు ఆపరేషన్ సింధూర్ కే వీర్ జాబాజోं को सैल्यूट करने का अवसर मिला है हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है और इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्लेआम किया धर्म पूछ करके लोगों को मारा गया पत्नी के सामने पति को गोलियां दी बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था पूरा विश्व भी इस प्रकार से संहार से चौंक गया था और हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था గత 10 ఏళ్లలో భారత్ ఎన్నో సంస్కరణలతో ముందుకు సాగిందని ప్రధాని పేర్కొన్నారు ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యంతో మరింత ఉత్సాహంగా అడుగులు వేయాల్సిన సమయమన్నారు పౌరులకు అనుకూలమైన పాలన కోసం చట్టాలు నిబంధనలను సరళీకరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు ఇప్పటి వరకు 40,000 అనవసరమైన నిబంధనలను తొలగించి 1,500 పాత చట్టాలను రద్దు చేసినట్లు తెలిపారు
ఇటీవలి పార్లమెంటు సమావేశంలో 280 కంటే ఎక్కువ నిబంధనలను తొలగించినట్లు వెల్లడించారు. దేశ యువత కోసం 1,00,000 కోట్ల రూపాయలతో వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రకటించారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు నెలకు 15,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ఒకప్పుడు తిండి గింజల కోసం ఇబ్బంది పడిన భారత్ నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తూ స్వయం సమృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా మిషన్ మోడ్ లో పనిచేస్తోందని, త్వరలో మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్లు మార్కెట్లోకి వస్తాయని తెలిపారు ప్రధాని. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలను దీపావళిలోపు అమలు చేస్తామని ప్రధాని ప్రకటించారు. సామాన్యులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ సమున్నత శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచం ఇప్పుడు భారత్ ను విస్మరించలేదన్నారు. స్వయం సమృద్ధి అంటే డాలర్లు పౌండ్లు కాదు, సమున్నతంగా నిలబడటమేనని వివరించారు ప్రధాని. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया। समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ దేశ సమైక్యత, భద్రత, స్వయం సమృద్ధిపై శక్తివంతమైన సందేశం ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు నీటి హక్కులు, సాంకేతిక రంగంలో ఆవిష్కరణలతో వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 103 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో చరిత్ర సృష్టించారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో ఇంధనం, అంతరిక్షం, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, సమగ్రాభివృద్ధి రంగాల్లో కీలక ప్రకటనలు చేశారు. ఈ ప్రసంగం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. వివరాలు చూద్దాం. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సముద్రంలో చమురు, గ్యాస్ నిల్వల కోసం జాతీయ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ను మోదీ ప్రకటించారు. ఈ మిషన్ ను సముద్ర మంథన్ గా పేర్కొంటూ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి, సముద్ర జీవ వైవిధ్యం, ఖనిజ వనరుల అన్వేషణ, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ విజయాలను ప్రస్తావిస్తూ గగన్యాన్ మిషన్ సన్నాహాలు ఆత్మ నిర్భర్ భారత్ దిశగా సాగుతున్నాయని మోదీ తెలిపారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చారని, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంతో పాటు 300కు పైగా స్టార్టప్లలో యువత పనిచేస్తోందని చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని గుర్తు చేస్తూ ఆపరేషన్ సింధూర్ లో స్వదేశీ సాంకేతికత విజయాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ ఏడాది చివరి నాటికి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్లు మార్కెట్లోకి వస్తాయని, 6 యూనిట్లలో 4 ఆమోదం పొందాయని ప్రకటించారు. हम स्पेस में भी अपने दम पर आत्मनिर्भर भारत गगनयान की तैयारी कर रहे हैं। हम अपने बलबूते पर हमारा अपना स्पेस स्टेशन बनाने की दिशा में हम काम कर रहे हैं। और पिछले दिनों स्पेस में जो रिफॉर्म किए गए, मुझे बहुत गर्व हो रहा है। ఇక రైతుల హక్కుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమెరికా విధించిన 25% అదనపు సుంకాల నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందని మోదీ తెలిపారు. ఆర్థిక స్వావలంబన కోసం సొంత బలాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు మోదీ. ఊబకాయం సమస్యను నివారించేందుకు జీవన శైలిలో మార్పులు అవసరమన్నారు. వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని మోదీ సూచించారు. ఇక భారత్ ను ఎలాంటి ముప్పు నుంచైనా కాపాడేందుకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రధాని మోదీ ప్రకటించారు. రాబోయే 10 ఏళ్లలో దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేయనున్న ఈ వ్యవస్థ కీలక ప్రదేశాలను రక్షించనుందని తెలిపారు. ప్రతి పౌరుడు సురక్షితంగా ఉంటాడని ప్రధాని హామీ ఇచ్చారు. మహాభారతంలో కృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుదర్శన్ చక్రం బహుళ స్థాయిల భద్రతా వ్యవస్థగా ఉంటుందని, ఇందులో అత్యాధునిక నిఘా, సైబర్ రక్షణ, కీలక ప్రదేశాల భద్రత ఉంటాయన్నారు. ప్రభుత్వ రక్షణ పరిశోధనా సంస్థలు, ప్రైవేటు కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఈ వ్యవస్థ ఉంటుందని ప్రధాని తెలిపారు. కాగా సైబర్, హైబ్రిడ్ యుద్ధాలు, వెన్నుపోటు వ్యూహాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. युद्ध के हर नए तौर तरीकों को निपटने में समृद्ध है। हमने ऑपरेशन सिंदूर में दिखा दिया है। टेक्नोलॉजी में जो भी महारत थी, पाकिस्तान ने हमारे सैन्य ठिकानों पर, हमारे एयरबेस पर, हमारे संवेदनशील स्थानों पर, हमारे आस्था के केंद्रों पर, हमारे नागरिकों पर
मिसाइल्स, ड्रोन अनगिनत मात्रा में। ఇక సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ హై పవర్ డెమోగ్రఫీ మిషన్ ప్రారంభాన్ని ప్రకటించారు. దేశ జనాభా స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చొరబాటుదారులు యువత జీవనోపాధిని, మహిళల భద్రతను, గిరిజన భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ జనాభా మార్పులు జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నాయని, దీన్ని ఎదుర్కొనేందుకు ఈ మిషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి మోదీ దేశ సమైక్యత, ఆత్మనిర్భరత, ఆరోగ్యం, భద్రతపై శక్తివంతమైన సందేశమిచ్చారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు హక్కులు, ఇంధనం, సాంకేతికతలో స్వయం సమృద్ధితో వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం దృఢంగా సాగుతోంది. స్వాతంత్ర్యం అంటే రాజకీయ స్వేచ్ఛతో పాటు వ్యక్తిగత బాధ్యత, సమాన అభివృద్ధి, ఆరోగ్యకర భవిష్యత్ అని మోదీ స్పష్టం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్. రాజ్భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. ఈ సందర్భంగా సమరయోధుల సేవలను స్మరించుకున్నారు. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేస్తే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని గవర్నర్ అన్నారు. Our independence was hard won, built upon the courage and sacrifice of countless heroes. We bow our heads in deep gratitude to those valiant souls who gave everything so we may stand free. India's freedom struggle was unique. Facing colonial oppression, our leaders chose ahimsa and satyagraha, non-violence, and truth as our strongest weapons. I call on every Indian to take pride and work with purpose for the bright future of Bharat and Telangana. Wishing you all a very happy Independence Day. Jai Telangana, Jai Bharat. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ హబ్సిగూడ హైదరాబాద్ వారి తరపున తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వివరాల కొరకు సంప్రదించండి 9347164263. 3 నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. This Independence Day, we pledge to secure your dreams so that you can live with complete freedom. LIC wishes you a happy Independence Day. వార్తలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ గోల్కొండ కోటపై 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరం అంబురానంటింది. గోల్కొండ కోటలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కోటపై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గోల్కొండ కోటపై జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై డీడీ యాదగిరి కథనం ఇప్పుడు చూద్దాం. గోల్కొండ కోటలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి గారు జాతీయ ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించారు. తెలంగాణ జానపద నృత్య రీతులు, కళారూపాలను ప్రదర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మెడల్స్ ను పోలీస్ అధికారులకు సీఎం ప్రదానం శ్రీ చేశారు. సంజయ్ కుమార్ జైన్ 1997 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీపీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్. అహింసా పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. గతేడాది ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు సీఎం. విత్తనాలు వేసే నాటికి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేశామన్నారు. పరిమితులు లేకుండా 9 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో 9,000 కోట్లు వేశామన్నారు. అన్నదాతలు పండించిన చివరి గింజ వరకు ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ఉన్న 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు ఏక మొత్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు, రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశామన్నారు. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. జూలై 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి ప్రజల 10 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించామని తెలిపారు సీఎం. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కులగణనతో బలహీన వర్గాల 100 ఏళ్ల కలను నిజం చేశామన్న ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించామని చెప్పారు. ఈరోజు ఈ ఇంటికి పార్టీ అర్హత కాదు, పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మ గౌరవంతో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈరోజు నిలవైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కలను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. మసకబారిన ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16,521 కోట్ల రూపాయలు వ్యయం చేశామన్నారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి అనే నినాదంతో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం మూలమూలలా నిశితంగా నిఘా పెట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం. మొత్తంగా పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టామన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ హబ్సిగూడ హైదరాబాద్ వారి తరపున తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వివరాల కొరకు సంప్రదించండి 9347164263. నాన్న, ఫీజ్ ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. This Independence Day, we pledge to secure your dreams so that you can live with complete freedom. LIC wishes you a happy Independence Day. వార్తలకు తిరిగి స్వాగతం. ఢిల్లీలోని తన నివాసంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎగురవేశారు. సిఆర్పీఎఫ్ జవాన్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ విదేశాల్లోని భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛ పొందిన భారత్ వికసిత్ దేశ నిర్మాణం దిశగా పనిచేయాలని సూచించారాయన.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో పేదరిక నిర్మూలన, నిరుద్యోగం తగ్గించేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చేందుకు ఐక్యంగా పనిచేయాలని కోరారు కిషన్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత గాంధీ, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ పూలమాల వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని, కొత్త కుటుంబ సభ్యులు పేర్ల మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు చొప్పున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుగుతుందన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ ఆవరణలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని, ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని ప్రకటించారాయన. తెలంగాణ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు కేటీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. ఐటీ రంగం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పల్లె ప్రగతి, పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు 10 ఏళ్లలో భారతదేశానికే లైట్ హౌస్ లాగా తెలంగాణ నిలబడిందని చెప్పారు. అయితే 20 నెలల కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధ కలుగుతుందన్న కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఆనాటి పాత కాంగ్రెస్ రోజులను తీసుకొచ్చారని విమర్శించారాయన. ఇవాళ 78 సంవత్సరాల నిండి 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో, మన తెలుగువారు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి తరఫున, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి తరఫున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రాన్ని అర్జించడానికి మనకు ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఒక మహదవకాశాన్ని కల్పించడానికి అసువులు బాసిన వేలాది మంది యోధులు పోరాటం చేసి ఆనాడు మాకు తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తిని అందించిన గొప్ప పోరాట తరానికి, ఆనాటి నాయకత్వానికి వినయపూర్వకంగా, వినమ్రంగా వారికి మా శ్రద్ధాంజలి, వారికి మా ధన్యవాదాలు. రాష్ట్ర హైకోర్టులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జీలు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, హైకోర్టు రిజిస్ట్రార్ సిబ్బంది, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైకోర్టు ప్రాంగణం మొత్తం పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఢిల్లీలోని 10 రాజాజీ మార్గులో తన అధికారిక నివాసంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను, ఆధునిక భారతదేశ నిర్మాతలను స్మరించుకున్నారు. ఎంతో విలువైన స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలకు మనల్ని మనం అంకితం చేసుకోవడానికి స్వాతంత్ర దినోత్సవం ఒక పవిత్ర సందర్భమని ఖర్గే అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టు తీర్పును తన విజయంగా చెప్పుకునే రాహుల్ గాంధీకి తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం గుర్తుందా అని ప్రశ్నించారు. ప్రతి ఓటుకు విలువ ఉండేలా చూడటం ఎంత ముఖ్యమో ఎన్నికైన ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యమని ఆయన రాహుల్కు గుర్తు చేశారు. ఎక్స్లో పోస్టు చేసిన కేటీఆర్ కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ గౌరవిస్తుందని, అమలు చేస్తుందని రాహుల్ హామీ ఇవ్వగలరా అని సవాల్ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొప్ప విజయమని, ఓటర్ల తొలగింపు డేటా ప్రచురణ, ఆధార్ను పౌరసత్వ రుజువుగా అంగీకరించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసిందని ఆయన తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పన్నులు తగ్గిస్తే రేవంత్ రెడ్డి మాత్రం పన్నులను పెంచుతుండని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నుల భారం మోపుతున్న రేవంత్ పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. 2 ఏళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పులు, పన్నుల భారం ఎక్కువైపోయిందని అన్నారు. ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతున్నారు. పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇస్తోందని ఆరోపించారు. ఇక గత నెల, ఈ నెలలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 2,000 కోట్ల భారం పడిందన్నారాయన. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలోని చోసిటీ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. 160 మంది గాయపడ్డారు. 220 మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు. మృతుల్లో 2 సిఐఎస్ఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అమిత్ షాకు పరిస్థితి గురించి తెలియజేశారు. శిథిలాల కింద లేదా ప్రమాదంలో చిక్కుకున్న ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి సహాయ సిబ్బంది గంటల తరబడి కష్టపడి పనిచేస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కానీ వర్షం, బురద సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్లో కుండపోత వర్షం, వరదల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. బాధితులకు సహాయం అందించేందుకు అధికారులు అన్ని సహాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని భరోసానిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు చేశారు. రాష్ట్రంలో రాగల 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రేపు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ల మధ్య అలస్కాలో కీలక భేటీ జరగనుంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధానికి విరామం లభిస్తుందని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. యుద్ధం పరంగా ఉక్రెయిన్కు, పుతిన్తో సంబంధాల పరంగా అమెరికాకు ఈ సమావేశం నిర్ణయాత్మకం కానుంది. ట్రంప్ తొలి విడత అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు పుతిన్తో 6 సార్లు భేటీ అయ్యారు. చెన్నై చెస్ గ్రాండ్ మాస్టర్స్ టైటిల్ను జర్మనీ కుర్రాడు విన్సెంట్ కెమెర్ సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మరో రౌండ్ మిగిలినప్పటికీ 8వ రౌండ్ గేమ్ను డ్రా చేసుకున్న కెమెర్ ఈ టోర్నీ 3వ సీజన్ టైటిల్ను గెలుచుకున్నాడు. 8వ రౌండ్లో అతడు జోర్డాన్ వాన్ పోరిస్ట్తో గేమ్ను డ్రా చేసుకున్నాడు. 8వ రౌండ్ ముగిసేసరికి కెమెర్ 6 పాయింట్లతో అగ్రస్థానాన్ని కొనసాగించాడు. 2వ స్థానంలో ఉన్న భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి 8వ రౌండ్ గేమ్ను డ్రా చేసుకోవడంతో అతడి ఖాతాలో 4.5 పాయింట్లే ఉన్నాయి.
చివరి రౌండ్లో అతడు గెలిచిన 5.5 పాయింట్ల వద్దే ఆగిపోతాడు. వార్తలు ఊహించే ముందు ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. ఢిల్లీలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఎర్రకోట వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని, భారత్ను రక్షించేందుకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించిన మోదీ. అక్రమ వలసదారులకు చెక్ పెట్టేందుకు హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ ను ప్రారంభిస్తామన్న మోదీ. అణుబాంబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్న ప్రధాని. సింధు జలాలపై చర్చలుండవని పునరుద్ఘాటన. దీపావళిలోపు జీఎస్టీలో కొత్త సంస్కరణలు తెస్తామన్న నరేంద్ర మోదీ. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో దేశ సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య. స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టాలని వ్యాపారులు, దుకాణదారులకు పిలుపు. గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి. రైతులు, మహిళలు, యువత భవితకు ప్రజాప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడి. రైతు భరోసా, రుణమాఫీతో అన్నదాతల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న సీఎం. ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా దేశాన్ని విశ్వ గురువుగా మార్చేందుకు ఐక్యంగా పనిచేయాలని పిలుపు. జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలో విధ్వంసం సృష్టించిన క్లౌడ్ బరస్ట్. ఇప్పటి వరకు 52 మంది మృతి, 160 మందికి గాయాలు, 220 మంది గల్లంతు. కొనసాగుతున్న సహాయ చర్యలు. రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,